ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, ఎడ్ల పండ్లు, మట్టిల్లులు, విశాలమైన ముఖంగిలులు. ఆ ఊరి చివర రామయ్య గారి పెద్ద పెంకుటిల్లు. రామయ్య, ఆయన భార్య కాంతమ్మ చాలా పద్ధతి గల మనుషులు. వాళ్ళ ఏకైక కొడుకు రాముకి మొన్ననే పెళ్లి జరిగింది. కొత్త కోడలు సీత ఇంటికొచ్చింది. సీత చాలా అనుకు ఉన్నది, తెలివైనది, ఓపిక కూడా ఉన్నది. సీతా, ఓసి సీత, తెల్లారిందే, ఇంకా నిద్ర లేవనే లేదా? పల్లెటూరి కోడలంటే కోడి కూయక ముందే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లాలి. ఇంకా రాత్రి చీకట్లోనే ఉన్నావా తల్లి? వచ్చానత్తయ్య గారు. మీరు లేచేసరికి నేను లేచి వాకిలి ఊడ్చి ఆవు పెడతో కల్లాపి చల్లి పెద్ద ముగ్గు కూడా వేశాము. పొయ్యి మీద స్నానానికి వేడి నీళ్లు కూడా పెట్టాను. అవునా, అంత తొందరగా లేచావా? సరే సరే, నువ్వే స్వయంగా చేశావా? నేనే స్వయంగా చేశాను. మా అమ్మమ్మ గారు నాకు అన్నీ నేర్పించారు. పల్లెటూరి ఆడపిల్ల ఉదయం లేచి ఏమి చేయాలో నాకు బాగా తెలుసు. చూద్దాం, అన్నీ తెలుసు అంటున్నావు. సరే, ఆ ఆవుల దగ్గరికి వెళ్ళి పేడెత్తి పాలు పితుకురా. తర్వాత రోలు తుడిచి బియ్యం దంచాలి. ఈరోజు కొత్త కోడలుగా నువ్వే వంట చేయాలి. అలాగే అత్తయ్య గారు. మొదట గౌరీ ఆవు, లక్ష్మీ ఆవు దగ్గరికి వెళ్ళి వాటికి మేత వేసి తర్వాత పాలు తెస్తాను. కాంతమ్మ తనలో తాను, ఏ పిల్ల అంత తొందరగా ఉదయం పనులు పూర్తి చేసింది? మా ఆవులు కొత్త వాళ్ళని దగ్గరకు రానివ్వవుగా. ఆవు పాలు ఎలా పుతికుతుందో చూడాలి. సీత పాడి ఆవుల దగ్గర, గౌరీ తల్లి, ఎలాగున్నావు? ఈరోజు నిన్ను నేనే పాలు పితుకుతాను. నీ బిడ్డలకి పాలొచ్చి మిగిలిన పాలు నాకివ్వు తల్లి. మంచి మేత తెచ్చాను, తిను. కాంతమ్మ దూరం నుండి చూస్తూ, అమ్మో, పిల్ల ఆవులతో ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఆవులు కూడా కదలకుండా నిలబడి పాలిస్తున్నాయి. ఈ పిల్ల చేతిలో ఏదో జాదు ఉంది. వంటగదిలో కాంతమ్మ, సీత, పొయ్యి రాజేయడం తెలుసా? మంట సరిగ్గా రాకపోతే ఇల్లంతా పొగొస్తుంది. తెలుసత్తయ్య గారు. ఎండిన కొమ్మలు, ఆకు అలంతో మంట రాజేస్తాను. పొగ రాకుండా ఆముదం నూనె చుక్క వేసి మంట పెడతాను. ఈరోజు ఏం కూరలు చేయాలి? నా ఇష్టం ఏముందమ్మా. మా వారికి, మా అబ్బాయికి పప్పుచారంటే ప్రాణం. వంకాయ కూర కూడా వండి రోలులో మామిడికాయ పచ్చడి నూరు. ఈ పద్ధతులు తెలుసు కదా నీకు? తెలుసు అత్తయ్య గారు. వంకాయ కూర చేయడానికి మొదట వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో వేస్తాను. అలా చేస్తే వంకాయ ముక్కలు నల్లగా మారవు. తర్వాత పొయ్యి మీద మట్టి దాకా పెట్టి అందులో గానుగ నుండి తెచ్చిన పల్లె నూనె వేస్తాను. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వేయిస్తాను. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి సన్న మంట మీద మగ్గనిస్తాను. బాగా చెప్పావే సీత. కాని తాలింపులో ఇంగువ వేయడం మర్చిపోవద్దు. మా వారికి ఇంగువ వాసన ఉంటేనే కడుపు నిండా అన్నం తింటారు. పచ్చడి మాత్రం రోల్లోనే నూరాలి. అప్పుడే రుచి బాగుంటుంది. అలాగే అత్తయ్య గారు. రోల్లో మామిడికాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుతాను. మీరు కూర్చోండి, నేనన్నీ తొందరగా పూర్తి చేస్తాను. పొరుగింటావిడ లక్ష్మి అప్పుడే వస్తుంది. ఏమే కాంతమ్మా, ఏం చేస్తున్నావు? కొత్త కోడలు వచ్చిందిగా, ఇంకా నువ్వు మహారాణివి. నీ పనులన్నీ ఆమె చేస్తుందిగా. మహారాణి ఏం కాదులే లక్ష్మి. కొత్త పిల్లకి మన ఇంటి పనులు నేర్పుతున్నాను. వంటింటి పద్ధతులు తెలియాలిగా. ఏం పిల్ల సీత, మా ఊరు ఎలాగుందేంటి? మీ ఊరు కన్నా బాగుందా? మీ ఇంట్లో అయితే అన్ని పనులు మీ అమ్మనే చేసేదేమో. ఇక్కడ అన్ని నువ్వే చేసుకోవాలా. ఎక్కడున్నా ఆప్యాయత ఉన్న చోటే స్వర్గం అత్తయ్య. మా ఊరు నన్ను కన్నతల్లైతే ఈ ఊరు నా అత్తగారిల్లు. రెండూ ఒకటి. నాకు పని చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా అత్తయ్య గారు నాకు తల్లిలా దగ్గరుండి నేర్పుతున్నారు. లక్ష్మి అసూయతో, ఓహో, మాటలు చాలా తీపిగా ఉన్నాయి. వంటలు బాగా చేస్తావా? మా కోడలు వచ్చిన కొత్తలో ఉప్పు ఎక్కువ వేసిందిలే. ఎప్పుడు చూడు ఏదో ఒక తప్పు చేస్తానే ఉంటది. నా కోడలు అలా చెయ్యదులే లక్ష్మి. ఆమె పద్ధతిగానే ఉంటుంది. ఉదయం లేచి ఆవు పాలు పితికి పొయ్యి వెలిగించి వంట చేస్తుంది. ఆమె తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మీ కోడలతో ప్రేమగా మాట్లాడితే ఆమె కూడా అన్నీ బాగా చేస్తుందిలే. లక్ష్మి అత్తయ్య గారు, మీరు బాధపడకండి. కోడలు కొత్తలో వచ్చినప్పుడు అలాగే బెదురుగా ఉంటుంది. మీరు ఆమెతో ప్రశాంతంగా మాట్లాడి మీ ఇష్టాలు చెప్పండి. ప్రేమతో ఏదైనా సాధించొచ్చు. నువ్వెంత మంచిదానివే సీత. నా కోడలు కూడా నీలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. నేను ఆమెతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తానులే. వెళ్తాను కాంతమ్మ, మళ్ళీ వస్తాను. మధ్యాహ్నం భోజనం సమయం. రామయ్య, రాము పొలం నుండి వస్తారు. అమ్మా, ఆకలిగా ఉంది. పొలంలో పని చేసి అలసిపోయాము. వంట అయిందా? అయ్యిందిరా. కొత్త కోడలు చేతి వంట
రిచి చూడు, కాళ్ళకి నీళ్లు తీసుకుని పీట మీద కూర్చోండి. సీత ఆకు వేస్తుంది. కాంతమ్మా, కూర అద్భుతంగా ఉంది. వంకాయ కూర సువాసన అంత ఇల్లు నిండిపోయింది. నువ్వు చేసావనుకున్నాను. నేను కాదులేండి, మీ కొత్త కోడలు చేసింది. పచ్చడి కూడా రోలులో ఆమె నూరింది. రుచి బాగుందా? బాగా ఉందమ్మా సీత, చేతికి మంచి రుచుంది. ఇలా రోజు తింటుంటే నాకు ఇంకా బలం వస్తుంది. అవును నాన్నగారు, కూర కూడా చాలా రుచిగా ఉంది. రాము, ఈ సంవత్సరం వానాకాలం ముందుగానే వచ్చేలా ఉంది. ఆకాశంలో మబ్బులు చూస్తుంటే తెలుస్తుంది. మనం తొందరగా నేల దున్నడం మొదలు పెట్టాలి. పాత నాగలి తీసి ఎండకు కట్టి పొలం అంతా ఒకసారి దున్నితే నేల మెత్తబడి నీటిని బాగా పీల్చుకుంటుంది. అవును నాన్నగారు, రేపటి నుండి నేను నాగలి పట్టి పొలం వెళ్తాను. కానీ ఈసారి వరి విత్తనాలు ఎక్కడి నుండి తెద్దాం? పక్కనున్న రామాపురం సంతలో మంచి విత్తనాలు దొరుకుతున్నాయి. ఎందుకంటే మంచి విత్తనం పడితేనే పంట చేతికి వస్తుంది. మావయ్య గారు, నేను ఒక మాట చెప్పొచ్చా? మీరు కోప్పడకుండా ఉంటే. చెప్పు తల్లి. ఇంటి కోడలు ఒకటి చెప్తుంటే నేను ఎందుకు కోపడతాను? నీకేమనిపించిందో ధైర్యంగా చెప్పు. మావయ్య గారు, మా ఊళ్ళో పంట మార్పిడి పద్ధతి వాడతారు. ఒక నేల మీద ఎప్పుడు వరి పండిస్తే నేలలో ఉన్న బలమంతా తగ్గిపోతుంది. అందుకే ఒకసారి వరి వేసిన తర్వాత మరోసారి పెసలు లేదా మినుములు వేస్తారు. ఈ పంట వల్ల నేలకి బలం పెరుగుతుంది. దానిని నేలకి ఎరువుగా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత వరి వేస్తే వంట దిగుబడి ఇంకా ఎక్కువగా వస్తుంది. ఈసారి మనం పెసలు వేస్తే మంచిదని నా చిన్న అభిప్రాయం. తప్పుంటే క్షమించండి. సీత, నువ్వు చాలా తెలివైన మాట చెప్పావమ్మా. నేల తల్లికి కూడా కొంత విశ్రాంతి, బలం కావాలి. ఈసారి మనం నువ్వు చెప్పినట్టు పెసలు వేస్తాం. రాము, రేపు సంతకు వెళ్లి పెసల విత్తనాలు తీసుకొని రారా. అలాగే నాన్నగారు, సీత చెప్పిన పద్ధతి చాలా బాగుంది. నేలకి బలం, మనకు మంచి పంట వస్తుంది. వ్యవసాయం గురించి ఆడపిల్లలకి ఏం తెలుసని మొదట అనుకున్నాను, కానీ నీ తెలివి చూస్తుంటే నాకు గర్వంగా ఉందే సీత. కాంతమ్మ విశ్రాంతి తీసుకుంటుంది. అమ్మా సీత, నా మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఈరోజు కొద్దిగా పనులు ఎక్కువయ్యాయి. మీరు కూర్చోండి అత్తయ్య గారు, నేను వేడి చేసిన నువ్వుల నూనె తెస్తాను. మోకాళ్ళకు రాసి నెమ్మదిగా వత్తుతాను. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. సరేనే తల్లి, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు కలకల్లాడుతుంది. అన్ని పనులు ఓపిగ్గా చేస్తున్నాం. అదంతా మీ అభిమానం అత్తయ్య గారు. మా అమ్మమ్మ నాకు ఒక మాట చెప్పింది. ఇంట్లో ఆడపిల్లలు ఓపికతో ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది అని. పెద్దవాళ్ళను గౌరవిస్తే మన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అవును తల్లి, పాతకాలపు పద్ధతులు, గౌరవాలు ఎప్పటికీ మంచివి. కొత్త కోడలు ఇంటికొచ్చాక ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. రేపు మంచి రోజు, బట్టలు ఉతికి ఎండబెట్టాలి. అలాగే అత్తయ్య గారు. ఉదయాన్నే లేచి బట్టలన్నీ నొయ్యి దగ్గర ఉతికి తీస్తాను. నొయ్యి దగ్గర రాతి బండ మీద బట్టలు ఉతికితేనే శుభ్రంగా అవుతాయి. సబ్బు పెట్టి బాగా రుద్ది నీళ్ళల్లో 2 సార్లు చాడించి ఎండలో ఆరబెడతాను. మావయ్య గారి దోవతి, రాముగారి చొక్కాలు తెల్లగా మెరిసేలాగా ఉతుకుతాను. కుంకుడుగాయలు నానబెట్టి మీ పట్టు చీర కూడా ఉతుకుతాను. నిజమే సీత, పట్టు చీరలకు సబ్బు వాడకూడదు. కుంకుడుకాయల రసంతోనే ఉతికితే చీర అందంగా ఉంటుంది. నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు వచ్చిన తర్వాత నా పని సగం అయిపోయింది. సీత, రేపు పండుగ వస్తోంది. ఇంట్లో అరిసెలు, సున్నుండలు చెయ్యాలి. బియ్యం నానబెట్టావా? అవునత్తయ్య గారు, బియ్యం నానబెట్టాను. ఉదయాన్నే లేచి బియ్యం వడకట్టి తడి బియ్యంని రోలులో వేసి దంచాను. పిండి చల్లించాలి. బెల్లం పాకం పట్టడానికి పొయ్యి మీద తపేలా వేశా. పాకం లేతగా ఉన్నప్పుడే పిండి పోయాలి కదా అత్తయ్య గారు? అవునే తల్లి, పాకం ముదిరితే అరిసెలు గట్టిగా వస్తాయి. నువ్వంతా సరిగ్గా చేస్తావని నాకు నమ్మకం వచ్చింది. నేను పాకం చూస్తాను, నువ్వు పిండి కలుపు. ఇద్దరం కలిసి చేస్తే పని తొందరగా అయిపోతుంది. అలాగే అత్తయ్య గారు. అరిసెలు చేసిన తర్వాత మీకు ఇష్టమైన సున్నుండలు కూడా చేస్తాను. మినపప్పు బాగా వేయించి రోల్లో దంచి నెయ్యి వేసి బెల్లం కలిపి లడ్డూలు చుడతాను. బాగా చెప్పావమ్మా. ఈ పండుగ మా కొత్త కోడలతో చాలా వైభవంగా జరుగుతుంది. సీత, మా అమ్మ చాలా ఖచ్చితమైన ఆవిడ. ఆవిడ మాటలకు నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? క్రమశిక్షణ అంటూ రోజు పనులు చెప్పేస్తుంది. లేదండి, అత్తయ్య గారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆవిడ కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఉంటారు. పల్లెటూరి వాతావరణంలో బతికిన వాళ్ళు పద్ధతి గురించి అలాగే ఆలోచిస్తారు. ఆవిడ మాటల్లో కోపం కన్నా మన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కొబ్బరి బోండంలాగా బయట గట్టిగా ఉన్నా లోపల తీయని నీరుంటుంది. నేను ఆవిడ మాటల్ని ఎప్పుడు తప్పుగా తీసుకోను. నాకు అత్తయ్య గారు నాన్నతో సమానమైన తల్లి. నీ ఆలోచన విధానానికి నాకు చాలా ముచ్చటేస్తుంది సీత. నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. అమ్మ నిన్ను చాలా మెచ్చుకుంటుంది. ఎప్పుడు లక్ష్మితో నీ గురించే గొప్పగా చెప్తుంది. కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకుంటే ఇబ్బందులేమీ ఉండవు కదండి. కొన్ని రోజుల తర్వాత చీకటి పడిన సమయం. కాంతమ్మా, విన్నావా? ఈ సంవత్సరం పంట బాగా పండింది. వచ్చిన డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నావు?
కొంత డబ్బుతో పొలం దగ్గర కొత్త బావి తవ్విద్దాం. మిగిలిన డబ్బుతో మన సీతకు ఒక మంచి పట్టు చీర, 2 బంగారు గాజులు చేయిద్దాం. కొత్త కోడలు ఇంట్లో అందంగా ఉంటేనే కలకలలాడుతుంది. నాకు బంగారు గాజులు ఎందుకు అత్తయ్య గారు? ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుతో పొలం కోసం మంచి నాగలి, ఎడ్లకి కొత్త బండి కొందాం. ఇంట్లో ఆస్తులున్నా లేకపోయినా పొలం పనులకు కావలసిన వస్తువులుంటే అదే పెద్ద ఆస్తి. 10 మందికి అన్నం పెట్టే వ్యవసాయం రోజు రోజుకి బాగుపడాలి. నాకీ పల్లెటూరు, మీ ప్రేమ ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. కాంతమ్మ, విన్నావా మన కోడల మాటలు? ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచన ఎవరికి వస్తుంది? సీత మాట ప్రకారమే చేద్దాం. మంచి బండి నాగలి కొందాం. అలాగేనండి. సీత ఆలోచన ఎప్పుడు ముందు చూపుతూ ఉంటుంది. నా కోడలు ఇంటికి దేవతలా వచ్చింది. హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అమ్మో, పెద్ద గాలొస్తుంది. వాన పడేలా ఉంది. బియ్యం తడిసిపోతే పంటంతా నష్టపోతుంది. రాము ఇంట్లో లేడు, సంతకెళ్ళాడు. నేను అంత వేగంగా పని చేయలేను. నాకు మోకాలు నొప్పిగా ఉన్నాయి. నేను రాలేను. ఏం చెయ్యాలి ఇప్పుడు? బియ్యమంతా తడిసిపోతాయే. మావయ్య గారు, మీరు ఆత్రం పడకండి, నేనున్నానుగా, మీరు ఇక్కడే కూర్చోండి. సీత బయటికి ఉరుకుతూ వెళ్లి గాలికి ఎగురుతున్న బట్టలను తీసి లోపల పెడుతుంది. తర్వాత బియ్యం ఆరబెట్టిన దగ్గరకు వెళ్లి పెద్ద గోనె సంచులను తెచ్చి బియ్యం మీద గట్టిగా కప్పుతుంది. ఆవులను మట్టి ఇల్లులోకి తోసుకుని వెళ్లి కట్టేస్తుంది. అన్ని పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తుంది. ఒక్క బియ్యం గింజ కూడా తడవలేదు. సీత, నువ్వు చాలా ధైర్యమైన ఆడపిల్లవు తల్లి. నీకు సమయస్ఫూర్తి ఎక్కువ. నీ వల్ల ఈ రోజు పెద్ద నష్టం తప్పింది. అవును తల్లి, నువ్వు లేకపోతే ఈ రోజు మన శ్రమ అంతా నీళ్ల పాలయ్యేది. నువ్వు మన ఇంటి లక్ష్మివి తల్లి. మరుసటి రోజు ఉదయం, ఏమే కాంతమ్మా, నిన్న రాత్రి వానలో మీ బియ్యం తడిసిపోయాయా? మా ఇంట్లో కొద్దిగా తడిసాయిలే, చాలా ఇబ్బంది అయింది. కాంతమ్మ గర్వంగా, లేదు లక్ష్మి, మా కోడలు సీత ఒక్కతే అంతా లోపల పెట్టింది. ఆమె వల్ల ఒక్క గింజ కూడా తడవలేదు. నా కోడలు లక్ష్మీదేవిలా ఇంటికి వచ్చింది. ఆమె తెలివి, ఓపిక మన ఊరి ఆడపిల్లలందరి ఒక పాఠం. నిజమే కాంతమ్మా, నీ కోడలు చాలా గొప్పది. నా కోడలికి కూడా నీ కోడలు బుద్ధి వస్తే బాగుంటుంది. నేను ఎప్పటి నుంచి నా కోడలతో ప్రేమగా ఉండి అన్ని నేర్పిస్తాను. కొత్త కోడలు ఇంటికొచ్చినప్పుడు ఆమెను పరాయి పిల్లలా కాకుండా ఇంటి కూతురులా చూసుకుంటే ఆమె ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. సీత తన తెలివితో, అనుకువతో, ఓపికతో అత్తయ్య గారి హృదయాన్ని గెలుచుకుంది. కుటుంబంలో ఇబ్బందులొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి ఇంటిని కాపాడింది. ప్రేమ, గౌరవం, పద్ధతితో ఏదైనా సాధించొచ్చని సీత నిరూపించింది. ఇదే మన పల్లెటూరి గొప్పతనం, మన సాంప్రదాయాలు విలువ. కథ కంచికి, మనం ఇంటికి. ధర్మపురం ఊరి మధ్యలో శంకరయ్యకు ఒక చిన్న కూరగాయల దుకాణం ఉంది. రోజూ ఉదయాన్నే పక్క ఊరి సంతకు వెళ్లి తాజా కూరగాయలు బండి మీద తీసుకొనొచ్చి అమ్ముతూ ఉంటాడు. పగలంతా వ్యాపారం ముగిశాక సాయంత్రం మిగిలిపోయిన కూరగాయలను అతను పారేయడు. చీకటి పడ్డాక ఎవరికీ తెలియకుండా ఒక గోని సంచిలో ఆ కూరగాయల్ని సర్దుకొని ఊరి చివర పాడుబడిన మంటపంలో ఆశ్రయం పొందుతున్న కొందరు వృద్ధులకు, అంటే సోమయ్య, కామాక్షి, రంగమ్మలకు రహస్యంగా ఇచ్చి వస్తూ ఉంటాడు. ఈ దాన ధర్మాల గురించి తన భార్య పార్వతికి కూడా పూర్తిగా తెలియదు. తాను చేసే సాయం 10 మందికి తెలిస్తే దానికి విలువ ఉండదని అతని నమ్మకం. శంకరయ్య దుకాణం కట్టేసే పనుల్లో ఉన్నాడు. అప్పుడే అతని భార్య పార్వతి అక్కడికొచ్చింది. ఏమండి, చీకటి పడిపోతుంది, ఇంకా ఆ కూరగాయల బుట్టల దగ్గరే తచ్చాడుతూ ఉన్నారు. ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చెయ్యొచ్చు కదా. ఉదయం నుండి ఆ అంగడిలో కూర్చొని మీ నడుము వంగిపోయింది. వస్తున్నాను పార్వతి. ఇదిగో ఈ మిగిలిపోయిన ఆకుకూరలు, వంకాయలు కాస్త సంచిలో సర్దుతున్నాను. ఇవి ఈ రాత్రికి ఇలా వదిలేస్తే వాడిపోతాయి. వాడిపోతే నీళ్లు చల్లి రేపు ఉదయం తక్కువ ధరకు అమ్మొచ్చు కదండి. మీరు రోజు ఆ మంచి మంచి కూరగాయలను తీసి ఆ పాత సంచిలో కుక్కుతారు. నేనేమో మీరు వాటిని గోదావరిలో పారేస్తున్నారేమోనని అనుకుంటున్నాను. అసలు ఆ సంచి తీసుకుని రోజు రాత్రి ఎక్కడికెళ్తారు మీరు? ఎవరికైనా ఉచితంగా ఇస్తున్నారా ఏమిటి? శంకరయ్య చిరునవ్వుతో, పార్వతి, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు 2 పూట్ల తృప్తిగా తింటున్నాం. కానీ ఈ భూమి మీద తినడానికి తిండి లేక పగలంతా ఆకలితో మాడిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఈ మిగిలినవి ఇస్తే వాళ్ళ కడుపైనా నిండుతుంది కదా. ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. నాకు అర్థం కాక అడుగుతాను, మనమేమైనా ఊరి పెద్ద రామనాథం గారిలాగా ఆస్తిపరులమా ఏంటి? రేపు మనకి ఏదైనా కష్టం వస్తే మన దగ్గర ఆ కూరగాయల సంచులు తప్ప ఏమున్నాయి? మీ మంచితనం చూస్తుంటే నాకు ఒక్కోసారి భయం వేస్తుంది. భయపడకు పార్వతి, దేవుడు మనకు 2 చేతులు ఇచ్చింది కేవలం మన కడుపు నింపుకోవడానికే కాదు, చేతనైనంతలో ఇతరులకు పెట్టడానికి కూడా. సరే, నువ్వు ఇంటికెళ్ళి పొయ్యి రాజీ,
నేను ఈ సంచిని ఆ ఊరి చివరున్న పశువుల పాక దగ్గర పెట్టి వస్తాను. పార్వతి నిట్టూరుస్తూ ఇంటివైపు వెళ్తుంది. శంకరయ్య ఆ సంచిని భుజాన వేసుకుని చీకట్లో ఊరి చివరి వైపు అడుగులు వేస్తాడు. ఆ మంటపంలో చలిగాలి వీస్తోంది. కామాక్షి దగ్గుతూ, సోమయ్య, నా కడుపులో పేగులు కాలిపోతున్నాయ్యా. ఉదయం ఆ గుడి దగ్గర ఎవరో పెట్టిన పిడికడు ప్రసాదం తప్ప ఈ గొంతులో పచ్చి నీళ్లు కూడా పడలేదు. మన బతుకులు ఎందుకిలా అయ్యాయో ఆ దేవుడికే తెలియాలి. నిజమే కామాక్షి, కన్న బిడ్డలుండి కూడా దిక్కులేని వాళ్ళమయ్యాం. నా కొడుకు కోడలు నన్ను ఆస్తి కోసం ఇంట్లో నుండి గెంటేశారు. రోజు ఈ చలిలో వణుకుతూ ఆకలితో చావాల్సొస్తుంది. బాధపడుకుని తల్లులారా, మన ఆకలి తీర్చడానికి ఆ శివుడు ఎవరో ఒకరిని పంపుతాడు. రోజు రాత్రిపూట ఒక పుణ్యాత్ముడు వస్తాడు కదా, మన కడుపు నింపి ఆ దేవుడు ఈ రోజు కూడా రాకపోడు. అంతలో శంకరయ్య మెల్లిగా అడుగులేసుకుంటూ అక్కడికొస్తాడు. అతని భుజం మీదున్న సంచిని కింద దించుతాడు. సోమయ్య తాత, బాగున్నారా? కామాక్షవ్వ, దగ్గు తగ్గిందా? ఇదిగో మీకోసం ఈరోజు కొన్ని లేత వంకాయలు, తోటకూర, 4 బీరకాయలు తెచ్చాను. వండుకొని తినండి. అయ్యా, నీ రుణం మేము ఈ జన్మలో తీర్చుకోలేము. రోజు ఎవరికి తెలియకుండా ఇలా వచ్చి మా ప్రాణాలు నిలబెడుతున్నావు. నీ పేరు కూడా మాతో చెప్పనంటున్నావు. నువ్వు ఎవరో కూడా మాకు సరిగ్గా కనిపించదు ఆ చీకట్లో. పేర్లో ఏముందిలే తాత, దేవుడు నా చేతికిస్తున్నాడు, నేను మీకు తెచ్చిస్తున్నాను. మీరు తృప్తిగా తింటే అదే నాకు 10,000. నాయనా, నీ చల్లని చూపు మా మీద పడినప్పటి నుండి మేము రాత్రిళ్ళు పస్తులు పడుకోవడం లేదు. నువ్వు తెచ్చే ఈ కూరగాయలతో వండుకుంటే అమృతంలా ఉంటుంది. నువ్వు నీ కుటుంబం పచ్చగా వర్ధిల్లాలి నాయనా. అయ్యా, ఒక్క మాట, కనీసం రేపు పగలు ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడయ్యా. నీ ముఖం స్పష్టంగా చూసి మా 2 కళ్ళల్లో నింపుకుంటాము. నీ దయకు మేము ఏమివ్వగలము? మా దీవెనలు తప్ప. అలాగేనవ్వా, ఎప్పుడైనా వస్తానులే. కానీ ఒక మాట, నేను ఇలా మీకు కూరగాయలు ఇస్తున్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. ఇది నా మనవి. దానాన్ని చాటింపు వేసుకుంటే దాని ఫలితం దక్కదు. సరే, మీరు వండుకొని పడుకోండి, నేను వస్తాను. శంకరయ్య చీకట్లోకి మాయమైపోతాడు. ఉదయం రామనాథం తన ఇంటి వరండాలో పడక కుర్చీలో కూర్చొనున్నాడు. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకొనుంది. ఏమండి, ఆకాశాన్ని చూస్తుంటే భయంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా నల్లటి మబ్బులు ఊరిని కప్పేశాయి. ఈసారి గాలివాన గట్టిగా వచ్చేలా ఉంది. మన పొలాల్లో కోతలు కోసిన వారంతా కళ్ళాల్లోనే ఉంది. ఎలాగో ఏంటో. నాకు కూడా అదే ఆందోళనగా ఉంది లక్ష్మమ్మ. గోదావరిలో ఇప్పటికే నీటి మట్టం పెరిగిందని వార్త వచ్చింది. గాలివాన మొదలైతే మన ఊరి పరిస్థితి ఏమిటో దేవుడికే తెలియాలి. మన ఇల్లు పక్కా ఇల్లు కాబట్టి తట్టుకుంటుంది. కానీ పాపం ఊర్లో సగం మందివి పూరి గుడిసెలే. ఆ శంకరయ్య లాంటి చిన్న వ్యాపారులు, అంగళ్ళు ఏమవుతాయో. అవునండి, పాప మా శంకరయ్య చాలా మంచివాడు. ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తాడు. ఎవరైనా పేదవాళ్ళొచ్చి బేరమాడితే 2 కూరగాయలు ఎక్కువే వేస్తాడు గాని తక్కువ చేయడు. ఆయన భార్య పార్వతి కూడా ఎంతో మంచిది. దేవుడు ఆ పల్లె జనులను చల్లగా చూడాలి. నేను ఇప్పుడే వెళ్లి దండోలో వేయిస్తాను. ఊరి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమని చెబుతాను. ఒకవేళ గోదావరి కట్ట తెగితే అందరూ ఆ గుడి గుట్ట మీదకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. నువ్వు ఇంట్లో వస్తువులన్నీ భద్రంగా పైకప్పు మీద పెట్టు. ఆ రాత్రి ఆకాశానికి చిల్లులు పడినట్లు భయంకరమైన కుండపోత వర్షం మొదలైంది. అర్ధరాత్రి సమయంలో గోదావరి కట్ట తెగిపోయి ఊర్లోకి ఉప్పెనలా నీరు ముంచుకొచ్చింది. క్షణాల్లోనే దారులన్నీ నదులుగా మారిపోయాయి. ఊరి జనుల హాహాహారాలు వర్షపు హోరులో కలిసిపోయాయి. శంకరయ్య ఇల్లు సగం నీటిలో మునిగిపోయింది. అతను తన భార్య పార్వతి చెయ్యి పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుట్ట మీదున్న గుడివైపు పరిగెత్తుతున్నాడు. పార్వతి ఏడుస్తూ, ఏమండి, నా వల్ల కావడం లేదు. నీళ్లు నా నడుము దాటిపోతున్నాయి. మన ఇల్లు, మన వస్తువులు అన్ని మునిగిపోయాయి దేవుడా. ధైర్యం తెచ్చుకో పార్వతి. ప్రాణాలుంటే వస్తువులు మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆ గుడి మెట్లు ఎక్కితే మనం సురక్షితంగా ఉంటాం. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలొద్దు. అందరూ గుడి ప్రాంగణానికి చేరుకుంటారు. రామనాథం, లక్ష్మమ్మ అక్కడే ఉండి అందర్నీ ఒకచోట చేరుస్తున్నారు. అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరూ భయపడొద్దు. గుడి తలుపులు తీసి ఉంచుదాం. లోపలికి వెళ్లి తల దాచుకోండి. ఎవరెవరు రాలేదో చూడండి. అయ్యో పార్వతి, ఎంత పని జరిగింది. మొత్తం తడిసిపోయావే. ఇదిగో ఈ పొడిగుడ్డ తలకి చుట్టుకో. శంకరయ్య గారు, మీ దుకాణం ఏమైంది? ఏం మిగలేదు అమ్మగారు. నా దుకాణం పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోయింది. రేపటి రోజున పొయ్యి వెలిగించడానికి నా దగ్గర ఒక పైసా కూడా లేదు. నా బతుకు నాశనం అయిపోయింది. ఉదయం అయ్యేసరికి వర్షం తగ్గింది. కాని ఊరు సగానికి పైగా నీటిలో మునిగిపోయింది.
అందరి జీవితాలు చిన్న భిన్నమయ్యాయి. కాని ప్రాణ నష్టం జరగకపోవడం ఒక్కటే ఊరట. రోజుల తర్వాత నీళ్లు తగ్గాయి. ప్రజలంతా రచ్చబండ దగ్గర చేరారు. తమ కష్టాలను ఊరి పెద్ద రామనాథంకు విన్నవించుకుంటున్నారు. ఊరి ప్రజలారా, జరిగిన నష్టం చాలా పెద్దది. మన పొలాలు పాడయ్యాయి, ఇల్లు దెబ్బతిన్నాయి. ఆ ఆపద నుండి మనం నెమ్మదిగా బయటపడాలి. నా వంతుగా నేను ఊర్లో ఇల్లు కౌలిపోయినా వారికి కాస్త కలప తాటాకులు ఉచితంగా ఇస్తాను. ఇలాంటి కష్టకాలంలో మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఆడవాళ్ళందరూ వంట సామాగ్రిని పంచుకుందాం. ఎవరింట్లో పస్తులు లేకుండా చూసుకుందాం. రామనాథం గారు, మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మాకు వ్యవసాయం లేదు. ఉన్న ఒకే ఒక కూరగాయల దుకాణం కొట్టుకుపోయింది. ఇప్పుడు మేము ఎలా బతకాలో దారి కనిపించడం లేదు. పస్తులు పడుకునే గతి పట్టింది. బాధపడకు పార్వతి, మీ దుకాణం గురించి నాకు తెలుసు. కానీ నా దగ్గర కూడా ఇప్పుడు ఉన్నదంతా ఊరి మరమ్మతులకే సరిపోతుంది. నేను మీకు వెంటనే ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. నన్ను క్షమించండి. శంకరయ్య ముఖం నిరాశతో వాలిపోయింది. అప్పుడే జనాల మధ్య నుండి ఆ ముగ్గురు అభాగ్య వృద్ధులు సోమయ్య, కామాక్షి, రంగమ్మ ముందుకొచ్చారు. రామనాథం గారు, నేను ఊరి చివరుండి సోమయ్యను. నా వెంట ఉన్నది కామాక్షి, రంగమ్మ. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏమిటి సోమయ్య, మీ గుడిసి కూడా కూలిపోయి ఉంటుంది. మీకు భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. వెళ్లి గుడి దగ్గర కూర్చోండి. మా కడుపు నింపడానికి కాదయ్యా, మేమొచ్చింది ఒక దేవుడు లాంటి మనిషి రుణం తీర్చుకోవడానికని వచ్చాం. ఆయన కష్టాల్లో ఉన్నాడని తెలిసి తట్టుకోలేక వచ్చాం. ఎవరి గురించి చెబుతున్నారు రంగమ్మ? ఏమైంది? అమ్మగారు, ఈ ఊరిలో కూరగాయలు అమ్ముకునే శంకరయ్య ఉన్నాడు కదా, ఆయన ఎక్కడున్నాడు? శంకరయ్య తలెత్తి ఆశ్చర్యంగా వారి వైపు చూస్తాడు. నేనే తాత, ఇక్కడున్నాను. మీకేం కావాలి? నా దుకాణం కొట్టుకుపోయింది. ఇప్పుడు మీకు ఇవ్వడానికి నా దగ్గర కూరగాయలు లేవు. నన్ను క్షమించండి. చూసారా రామనాథం గారు, తాను సర్వం కోల్పోయి వీధిన పడినా ఇంకా మా ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు. అతను మనిషి కాదయ్యా, దేవుడు. అందరూ ఆశ్చర్యపోతారు. పార్వతికి ఏమీ అర్థం కాలేదు. సోమయ్య, ఏమిటి నువ్వు చెబుతున్నది? అసలు విషయం స్పష్టంగా చెప్పు. అయ్యా, గత 2 ఏళ్లుగా మేము ఆ పాడుపడిన మంటపంలో ఆకలితో అలమటిస్తుంటే ఎవరికీ తెలియకుండా ఏ రోజు తప్పకుండా రాత్రిపూట వచ్చి మాకు కూరగాయలు దానం చేసి వెళ్తున్నాడు ఈ శంకరయ్య. తన పేరు కూడా ఎవరికి చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకున్నాడు. తను అమ్మగా మిగిలిన కూరగాయలను పారేయకుండా మా కడుపు నింపాడు. ఆ పుణ్యాత్ముడి వల్లే మేము ఈ రోజు ప్రాణాలతో ఉన్నాం. ఏమండి, రోజు మీరు గోనె సంచిలో తీసుకెళ్తున్నది వీళ్ళ కోసమా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? దానం చేసిన చేతిని గురించి మన నోటితో మనమే చెప్పుకోకూడదు పార్వతి. కానీ ఇప్పుడు ఆ దానం చేసే భాగ్యం కూడా దేవుడు నాకు లేకుండా చేశాడు. తన చేతిలో ఉన్న గుడ్డమూటను రామనాథం ముందు పెట్టి, అయ్యా రామనాథం గారు, ఇదిగో ఈ మూట. ఇందులో 100 రూపాయల రాగి కాసులు, నాణేలు ఉన్నాయి. ఇవి మేము అడుక్కోగా దాచుకున్న డబ్బులు. మా మందుల కోసం, మా చావు కోసం దాచుకున్నాం. కానీ మా ప్రాణాలు నిలబెట్టిన శంకరయ్య కొట్టుకుపోయిన తన అంగడిని మళ్లీ కట్టుకోవడానికని ఈ డబ్బు వాడండి. ఇది మా విన్నపం. వద్దు రంగమ్మ, మీరు బిచ్చమెత్తుకుని దాచుకున్న డబ్బులు నేను తీసుకోలేను. అది నాకు పాపం. దయచేసి ఆ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. తీసుకోకపోతే మా ఉసురు తగులుతుంది నాయన. నువ్వు పెట్టిన అన్నమే మా ఒంట్లో నెత్తురుగా మారింది. మా బిడ్డ కష్టాల్లో ఉంటే మేం చూస్తూ ఊరుకోలేము. సోమయ్య, నీ మనసు చాలా గొప్పది. శంకరయ్య, నువ్వు ఎవరికి తెలియకుండా చేసిన నిస్వార్థ సేవ ఈ రోజు నీకు రక్షగా నిలిచింది. నువ్వు పరోపకారివి. నీలాంటి వాడికి ఈ ఊర్లో కష్టం వస్తే మేము చూస్తూ ఊరుకోలేం. అవునండి, ఈ వృద్ధులే తమ సర్వస్వం ఇస్తుంటే దేవుడు అన్నీ ఇచ్చిన మనం ఎందుకు సాయం చేయకూడదు? నేను నా వంతుగా 50 రూపాయలు ఈ మూటలో వేస్తున్నాను. నా పట్టు చీరలు అమ్మైనా సరే ఈ శంకరయ్య దుకాణం మళ్లీ నిలబడాలి. లక్ష్మమ్మ మాటలతో ఊరి ప్రజలందరిలో ఒక ఉత్సాహం స్ఫూర్తి నిండాయి. ఒక గ్రామస్తుడు, నేను 10 రూపాయలు ఇస్తాను రామనాథం గారు. మరో గ్రామస్తుడు, దుకాణం కట్టడానికి నేను ఉచితంగా కలపిస్తాను. కూలీ తీసుకోకుండా మేస్త్రి పని నేనే చేస్తాను. చూస్తూ ఉండగానే ఆ రచ్చబండ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేశారు. క్షణాల్లో ఆ మూటలో కొన్ని 100 రూపాయలు జమయ్యాయి. రామనాథం ఆ మూటను శంకరయ్య చేతిలో పెట్టాడు. ఇదిగో శంకరయ్య, ఇది కేవలం డబ్బు కాదు. నువ్వు చేసిన ధర్మం తిరిగి వడ్డీతో సహా నీ దగ్గరకు వచ్చింది. రేపే నీ దుకాణం పని మొదలుపెట్టు. ఊరంతా నీకు అండగా ఉంటుంది. శంకరయ్య చేతులు జోడించి, అయ్యా, నాకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నా సేవ వెనుక ఎలాంటి ఆశ లేదు. కానీ కష్టకాలంలో దేవుడు మీ అందరి రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడు. సోమయ్య తాత, రంగయ్య, కామాక్షవ్వ, మీరు నా దైవాలు. నన్ను క్షమించండి. నా భర్త పిచ్చివాడు, ఆస్తి దాచుకోడు అనుకున్నాను. కానీ
ఆయన దాచుకున్న అసలైన ఆస్తి మీ ప్రేమాభిమానాలేనని నాకిప్పుడు తెలిసొచ్చింది. ఆ వృద్ధులు ఆనందంగా నవ్వుతారు. ఊరి ప్రజలందరూ శంకరయ్యను అభినందిస్తారు. తిరిగి వ్యాపారం మొదలుపెట్టిన శంకరయ్య తన దుకాణం పక్కనే ఆ వృద్ధులకు ఒక చిన్న గదిని కట్టించి వాళ్లను తన సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాడు. ఊరంతా సుభిక్షంగా ప్రేమతో ముందుకు సాగుతుంది. ఎవరికీ తెలియకుండా ఒక చేత్తో చేసిన దానం మరో చేతికి కూడా తెలియకూడదు అంటారు. శంకరయ్య చేసిన ఆ నిస్వార్థమైన సేవే అతనికి ముప్పొచ్చినప్పుడు ఒక కవచంలా కాపాడింది. ఈ కథలోని నీతేంటంటే, మనం ఎటువంటి స్వార్థం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సాయం ఎప్పటికీ వృధాగా పోదు. ఆ నిస్వార్థ సేవే కష్టకాలంలో మన పాలిట కల్పవృక్షమై మనల్ని కాపాడుతుంది.